హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు అండి నేను మా స్టైల్లో పెరుగు పులుసు ఎలా చేయాలి అని చెప్పి నేను చేస్తున్నాను. పెరుగు పులుసుని లేదా మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను ఈ వీడియో రూపంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్డ్ తీసుకున్నాను. పెరుగు తీసుకొని మనం డైలీ మజ్జిగ చేసుకుంటాం కానీ అలాగే నేను మజ్జిగ చేస్తున్నాను. ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. పెరుగు పులుసు చేస్తారు, పెరుగుతో పాటు ఇట్లా మజ్జిగ పులుసు చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. సో నేను ఇలా చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెరుగు మెత్తగా చేసి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం అంటే పెరుగు ఒక కప్పు తీసుకున్నప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, లేదంటే 2 కప్పులు వేసుకుంటే 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మజ్జిగ అన్నవి చిక్కగా ఉండాలి, పలసగా ఉండకూడదు. ఇప్పుడు దాంట్లోకి మనము అల్లం, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లంని పచ్చిమిర్చిని నేను మెత్తగా పేస్ట్ లాగా చేస్తున్నాను. ఈ పేస్ట్ చేసిన దాన్ని నేను మళ్ళీ ఇందాక మనం మజ్జిగ చేసుకున్నాం కదా, ఆ మజ్జిగలో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ అల్లము పచ్చిమిర్చి వేసుకుంటే మజ్జిగ పులుసులోకి మామూలుగా స్మెల్ అనేది బాగుంటుంది. సో నేను ఫస్ట్ దాంట్లో మజ్జిగ పులుసులో యాడ్ చేస్తాను. అలాగే కొంచెం నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీరు సరిపోయినంత వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం సాల్ట్ అనేది మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొత్తము దాన్ని ఇప్పుడు ఇందాక మనం అల్లము నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాం కదండి, ఆ రెండేమి మనం కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను పోపు దినుసులు వేసుకున్నాను. పోపు ఏమేమి వేసుకోవాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే మనం కొంచెం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు తెలిసిందేనండి మీకు. మనం పోపు దినుసులు ఏం వేసుకుంటేవి. అలాగే మనము వెల్లుల్లి అదే రెబ్బలు కూడా మెత్తగా కాకుండా ఉలకలుగా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ కూడా మనము కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగే వరకు అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అట్లా దోరగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి చూడండి నీట్గా కొంచెం బాగా బాయిల్ అయింది కదా. ఈ బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మజ్జిగ అండి, ఆ మజ్జిగని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత అలాగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అండి. మనం ఎక్కువ టైం పెట్టుకుంటే మామూలుగా మజ్జిగ అనేది మామూలుగా అదే విరిగిపోతాయి అంటారు. సో అలాగని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలాగే కొంచెం దోరగా వేడి చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మీకు ఇలాంటి మోర్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, చూస్తానండి. అలాగే నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి ఎలా వచ్చిందో మజ్జిగ పులుసు. నచ్చితే మీరు ఒకసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.